ఏఎస్బీఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. మరికొన్ని రోజుల్లో ఇక్కడ ఐపీఎల్ జరగబోతుంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ జరగబోతుంది. ఐపీఎల్ జరిగినప్పుడు అక్కడ కూడా షెడ్యూల్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్కి బిగ్ షాక్ తగిలింది. ఇంకొక 3-4 రోజుల్లోనే ఈ టోర్నమెంట్ అక్కడ ప్రారంభం కానున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. మార్చ్ 26వ తేదీ నుంచి ఈ యొక్క పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ అక్కడ షురూ కాబోతుంది. అయితే అనూహ్యమైనటువంటి పరిణామాలు అక్కడ ఎదురవుతున్నాయి. దీంతో అసలు ఆ టోర్నమెంట్ జరుగుతుందా లేదా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టోర్నమెంట్ జరగకుండా క్రికెట్ స్టేడియంలోనే నేరుగా బాంబులు వేస్తామంటూ తాజాగా అక్కడ హెచ్చరికలు రావడం సంచలనానికి తెరతీసింది. దీంతో పాటుగా బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా ఇంకా ఈ టోర్నమెంట్ ఆడడానికి ఇష్టపడినటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ భయంతో, చావు భయంతో పిఎస్ఎల్కి వెళ్ళలేకుండా బంగ్లాదేశ్ క్రీడాకారులు కూడా అక్కడికి వెళ్లకుండా ఉండేందుకు కూడా నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనపడుతుంది. సో మే 3వ తేదీ వరకు కూడా ఇది ఒక టోర్నమెంట్ అంతా కొనసాగనుంది, మార్చి 26 నుంచి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్కు ఊహించని దెబ్బ తగిలిందని చెప్పొచ్చు, ఎదురు దెబ్బ. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ప్లేయర్లు ఇప్పుడు ఆడడం సందిగ్ధంగా మారింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ అబెద్దీన్ తాజాగా ఒక సంచలన ప్రకటన కూడా చేశారు. ఆయనే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం తమ బంగ్లా ఆటగాళ్లను పాకిస్తాన్ దేశానికి పంపేది డౌటేనంటూ కూడా ఆయన తెలిపారు. ఇక పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ సర్కార్ తుది నిర్ణయం తీసుకున్నటువంటి తర్వాత తమ ప్లేయర్లను పంపేదానిపైన నిర్ణయం తీసుకుంటామని చివరి క్షణంలో ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పుడు దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే విదేశీ ప్లేయర్లు కూడా ఇప్పటికీ ఆల్మోస్ట్ పాకిస్తాన్కి వెళ్ళడానికి మొగ్గు చూపట్లేదు. అందులో ఉన్నటువంటి కాస్తో కూస్తో విదేశీ ప్లేయర్లు కూడా ఇప్పుడు రావట్లేదు. సో ఇక ఉండేది ఒక బంగ్లాదేశ్ ప్లేయర్లే కాబట్టి వారికి మద్దతుగా ఎప్పటికీ వారు కూడా ఆడేందుకు ఇప్పుడు ఇష్టపడకపోతే కంప్లీట్గా అది లోకల్ టోర్నమెంట్గా మారబోతుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్లేయర్లు మాత్రమే ఆడతారు. సో ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ ఆసుపత్రి పైన గత కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి దాడి మనం చూసిందే. 400 మందికి పైగా అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి యావత్ దేశమంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రపంచమంతా కూడా రషీద్ ఖాన్ కానీ నబీ లాంటి ఆఫ్ఘనిస్తాన్ క్రీడాకారులు అందరూ కూడా దీనిపైన చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగాన్ని కూడా తెలిపారు. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకునేందుకు తాలిబాన్స్ సిద్ధమవుతున్నారు. ఈ యొక్క రంజాన్ అయిపోయిన తర్వాత ఏ క్షణమైనా కూడా అటాక్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ జరిగేటువంటి స్టేడియాల పైన బాంబులు వేస్తామని ఇప్పటికే తాలిబాన్స్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజ్ముల్ అబెద్దీన్ ఈ యొక్క కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ క్రీడాకారులకు వచ్చేది సందిగ్ధంగా మారిందంటూ కూడా చెప్పారు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ కోసం బంగ్లాదేశ్ ప్లేయర్లను పంపడం పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదని కూడా వెల్లడించారు. ప్రస్తుతం పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం నెలకొందని వివరించారు. ఇలాంటి నేపథ్యంలో తమ బంగ్లాదేశ్ ప్లేయర్లను పాకిస్తాన్ దేశానికి పంపిస్తే ఏ క్షణమైన ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుందని నజ్ముల్ షాకింగ్ ప్రకటన చేశారు. దీనిపైన బంగ్లాదేశ్ ప్రభుత్వంతో త్వరలోనే చర్చలు జరుపుతారని వివరించారు. బంగ్లాదేశ్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే తమ ప్లేయర్లను పాకిస్తాన్ పంపిస్తామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక దీంతో పిఎస్ఎల్ 2026 టోర్నమెంట్లో బంగ్లాదేశ్ ప్లేయర్లు పాల్గొనేది కాస్త డౌట్గానే మారింది. ఈ యొక్క విషయం పక్కన పెడితే అక్కడ పిఎస్ఎల్ టోర్నమెంట్ ఇప్పుడు ఎలా జరగబోతుంది అనేదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఒకవైపు తాలిబాన్లు, మరొకవైపు టెర్రరిస్టులు క్రికెట్ మ్యాచ్ జరిగేటువంటి స్టేడియాలపైనే నేరుగా బాంబులు సంధిస్తా ప్రతీకారం తీర్చుకుంటామంటూ వారు ఖచ్చితంగా ఆగ్రహంతో చూస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. టోర్నమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ ఏ మ్యాచ్లో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడబోతాయా అనేది కూడా ప్లేయర్లందరికీ కూడా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది.